రానే వస్తలేదు. ఏడ తినమంటావు చెప్పు. రమ్మంటే అది ఎందుకు వస్తుందిరా? రాదు. అది ఎక్కువ ఫస్ట్ మూత. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నరేందర్ వ్లాగ్స్. ఆల్రెడీ మీకు తమిళ్ చూసినాక అర్థమైంది కావచ్చు. ఈరోజు వచ్చేసి ఒక ఈటింగ్ ఛాలెంజ్ అయితే వేయబోతున్నాం. అది వచ్చేసి రుమాల్ రోటీ అంటారు కదా. సో ఈరోజు అయితే అది ఈటింగ్ అయితే వేయబోతున్నాం. వీడియో అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ అయిపోతే ఛానల్ లైక్ అయితే వేసుకోండి. ఛానల్లో మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. మరెందుకు లేట్, మనం ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. గస్ ఈ ఛాలెంజ్లో ఎవరు ఫస్ట్ ఎవరు లాస్ట్ తెలుసుకోవాలంటే ఇప్పుడైతే చిట్టీలు అయితే ఎత్తున్నాం. ఈ చిట్టీలలో 6 నంబర్లు అయితే ఉన్నాయి. 1 నుంచి 6 దాకా ఉన్నాయి. ఎవరికి ఏ నెంబర్ వస్తే అదే ఇక వాళ్ళు అట్లా పార్టిసిపేట్ అవుతారు. తీసుకోర్రా. అయ్యో అది మిగిలింది లాస్ట్. లాస్ట్ ఏది ఎవరికి వచ్చిందో లాస్ట్ వచ్చేసి కెమెరామెన్ గానికి తీసుకోరు. ఫస్ట్ అయితే రాలేదు కదరా. చెప్పురా చెప్పురి. ఫస్ట్ నాదే. ఫస్ట్ నీదా? సెకండ్ నాది. నాది. ఫోర్త్ నేను. కెమెరామెన్ గాంది. అరే నువ్వు లాస్ట్ రా. 5 నంబర్ అనేది లాస్ట్ అయితే కానీ లాస్ట్ అక్కడ ఓకే. ఫస్ట్ వచ్చేసి అభిగాడు, సెకండ్ కుమార్, థర్డ్ కనకరాజు, ఫోర్త్ నేను, ఫిఫ్త్ వచ్చేసి కెమెరామెన్ నందుగాడు, సిక్స్త్ వచ్చేసి బొమ్మది టైసన్ గాడు. ఎక్స్చేంజ్ చల్ అయిపోయింది. సో గైస్ ఇప్పుడైతే మనం ఈటింగ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అసలు ఆ రుమాల్ రోటీ ఎట్లుంటే పెద్దగా ఉంటే అంటారు, బట్ తీసినాక చూడాలి. ఇక ఒకటి అయితే కాదు, ఇళ్ళనే ఉన్నాయి 12 ఉన్నాయి. ఇలా మొత్తం ఒక్కొక్కరికి 2 ఉంటాయి. చూద్దాం. అసలు నేను ఎన్నడూ చూడలే వీటిని, తినకూడదు తినలే ఎన్నడు. టైసన్ గానికి ఎన్నో సార్లు చెప్పిన, వీడియో స్టార్ట్ కాగానే నీవే అంటది మమ్మీ. అరే ఏంద్రా ఇంతగానో ఉన్నాయేం రా? ఒరే ఏంద్రా? అబ్బా కొడుక గింత రా ఇది. ఒరే ఏంద్రా? ఇగో ఏంద్రా రగ్గోలే ఉన్నది. ఓ కొడుక అయ్యో రగ్గునట్టే ఉన్నది రా. మీకుందిరా రే ఇవాళ. ఫస్ట్ అబ్బిగాడు కాబట్టి. అరే ఇగో ఒక్కరికి 2 కావచ్చు. అవి ఒక్కటి. ఇగో ఫస్ట్ ప్లేస్లో అబ్బిగాడు వచ్చేసి పార్టిసిపేట్ అవుతుండు. ఆ 2 రుమాల్ రోటీని 10 మినిట్స్లో అయితే తినాలి. 10 మినిట్స్కి సంబంధించిన టైమర్ వచ్చేసి స్టార్ట్ చేస్తున్నా. కనబడ్డా? రెడీ? 1 2 3 స్టార్ట్. టైం స్టార్ట్ అయిపోయింది. 10 నిమిషాలలో 2 కంప్లీట్ చేయాలరా. చేస్తా. చెయ్యి. మాకు చేసుడే కావాలి. ఎంత పెద్ద ఉంది ఉడుతాయి కదా. ఓడవని మాకేం సంబంధం? లెక్క ఇలాగ మిల్మికల్ కూర అయితే తెచ్చిన ఇంత ఉన్నాయి. తింటున్నా? అరే మంచిగా నవలి మింగు, లేకపోతే పొద్దుగాలు ఇబ్బంది అవుతుంది. మరి అది ఎట్లా ఇంకా 2 బుక్కలు అవుతున్నావు. వీడు తింటారా? ఇంత కాదురా. నవ్వులు కన్నా సపర్ ఇచ్చడం ఎక్కువ. నాకు అదే అనిపిస్తుంది. గుప్తా 8 నిమిషాలు అయితే 2 నిమిషాలు అయితే కంప్లీట్ అయింది. 10 నిమిషాలల్లో వాడు వచ్చేసి 20% అయితే తిన్నాడు. ఇంకా 80% ఉంది ఇంకా. అరే ఇంకోటి ఉందిరా, అదే సగం కాలేదు. మంచి నవ్వులు నీకు టైం వేస్ట్ అయింది. ఇప్పుడు 10 నిమిషాల కంటే ఎక్కువ తింటే ఎట్లా? బురదల పోయింది. మీరు ఉన్నాయా? నెక్స్ట్ ఎన్నింట్లో వస్తా వస్తుందిరా. కానీ గాయస్ ఏది ఏమైనా కానీ ఫస్ట్ టైం నేను ఆ రుమాల్ రోటీని చూసుడు అదే ఒక రగ్గునట్టే ఉన్నది. ఇంత ఉంది అది 2 చేతులల్లా. కా మొగమే కప్పుకోవచ్చు. సేమ్ అట్నే ఉంది. మళ్ళీ పత్లా ఉంటాం అనుకున్నాం కానీ ఎట్లుందిరా టేస్ట్? టేస్ట్ మంచిగా ఉందా? కూర మంచిగా ఉంది. రొట్టె మంచిగా ఉంది.
మంచిగా ఉంటుంది. ఉంటుంది మంచిగా ఉంటుంది. దగ్గర ఒక ఈవినింగ్ ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి తిందాం అని రాగొట్టిండు. ఇక వీలు కాలే, బట్ ఇప్పుడైతే ఇక చేస్తున్నాం దీన్ని. ఇంక ఇద్దరు తిన్నాక తినాలి. నాకేమో ఊరిలో వస్తున్నాయి అది ఎక్కువ. కింద కూర్చొని ఏమన్నా ఆడు ఊరిలో టైం సరిపోతుంది. పోతా ఇక 10 నిమిషాలు ఇక అందరికి అంతే. ఇక టైం ఇంకా 3 నిమిషాలు. వీడంటే తిండిపోతూ తిన్నాడు, వెనుకొచ్చేటోళ్ళు కూడా తినాలిగా. తినలేదుగా 3 నిమిషాలు బరాబర్ 3 నిమిషాలు ఉంది. తింటాడు అయిపోయింది. బాబు ఇవి కూడా తినాలి, రొట్టెతో ఉత్తనేట. మరి కూర ఎందుకు వేసినట్టు వేసుకొని, మరి ఎందుకు ఇక కూర నీకు తెచ్చి నువ్వు మాట్లాడుతుంటే ఎవరు గుర్తుపడుతుంది తెలుసా? కాదు నీ భలే అనిపిస్తుంది. చెప్పలే చెప్పాలి. ఇప్పుడు నీ ప్లేట్లునే తినాలి. ఏ ఛాలెంజ్ అయినా ప్లేట్లునే మొత్తం తిన్నారు. నువ్వు వేసుకో ముందే ఆలోచించాలి ఫస్ట్. అది మొత్తం తినాలి కూరతో సహా. తిని అగోనే గురికెళ్ళ లెక్క. ఎందుకురా గివి తినండి ఎందుకు? 2 నిమిషాలు ఉంది. ఇక ఇంకా 2 నిమిషాలు టైం ఉంది. 2.5 నిమిషాలు తిన్నాం అనుకో. చుట్టి పోతాయి అవి మంచిగా అయినట్టు. నాకు పోతాయి మంచిగా అయినట్టు పోతాయి. వీడు ఎక్కువ తినేటట్టే ఉన్నారా? 5 నిమిషాలు పెట్టాలి ఇక మళ్ళీ ఛాలెంజ్ వల్ల. ఫుడ్ బట్టి టైం పెట్టాలి. ఏం కాదు బరాబర్ టైం 10 నిమిషాలు. మసాలా నీకు కా గట్టిగా వేయించుకొచ్చిన మసాలా మరి మండాలి. చూపియం తిను. సూపర్ ఇంతసేపు తిన్నది వేస్ట్ అవుతుంది. కానీ చూపించిన నేను దీని ఫస్ట్ అయిపోయింది. 2 నిమిషాలు ఉంది, 2-3 నిమిషాలు ఉంది. ఇంకా ఇంకో నిమిషం ఉన్న చేసిగా టైం చేయండి. టైం వేస్ట్ అవుతుంది నీకే. తిను అంటుందా? గంత ఉంది టైం ఉన్నంతనే ఉంది. 2 గంటలు ఉంది. దీని కాదు ఫస్ట్ 4 రోజులు ఉంది బరాబర్. 1:30 తింటా 1:30 మెల్లగా తిందామని చెప్తున్నాను. టైం లోక ఏమవుతుంది పొగలకి చేతి పెట్టి 50 సెకండ్లు. సెకండ్ మిగిలిన. అబ్బా తిండిపోతుంటే వీడేరా 10 నిమిషాల టైం పెడితే వాడలా 56 సెకండ్లు మిగిలిచ్చిండు. 3 నిమిషాలనే రొట్టె మొత్తం అయిపోయింది. మళ్ళీ మీరు కర్రీ తినమని చెప్పి. అమ్మ కర్రీ తినాదారా, కథలు పడద్దు. ఎనీవే గైస్ వీడైతే 10 నిమిషాల టైంలో 10 నిమిషాలు పెడితే వాడు వచ్చేసి 56 సెకండ్స్ అయితే మిగిలిచ్చిండు. అంటే 9 నిమిషాల 4 సెకండ్లలో కంప్లీట్ అయితే చేసిండు. నెక్స్ట్ వచ్చేసి కుమార్ గారు అయితే పార్టిసిపేట్ అవుతాడు. గైస్ సెకండ్ ప్లేస్లో వచ్చేసి కుమార్ గారు అయితే పార్టిసిపేట్ అవుతుండు. ఎన్ని నిమిషాలు తిన్నాడు అనుకుంటున్నావురా? వాడు 4 నిమిషాలలో తిన్నాడు, 4 సెకండ్లలో తిన్నాడు. నువ్వెంత తిన్నాడు అనుకుంటున్నావు? 7 నిమిషాల 30 సెకండ్లు. 7 నిమిషాల 30 సెకండ్లు. ఓకే వాడు వచ్చేసి 7:30లో తింటాను అంటుండు. బట్ చూద్దాం. రెడీ 1 2 3 స్టార్ట్. టైమర్ వచ్చేసి స్టార్ట్ అయింది. కుమార వర్మ జై అగో టేబుల్ తింటుంది ఏంద్రా మన రుమాల్ రోటీ. అవి టేస్ట్ ఎట్లున్నాయిరా? మంచిగా కమౌందా? అవి చూస్తే ఎట్లా అనిపిస్తుంది? బాయ్ కాడ మళ్ళీ ఆ గొత్తిక లెక్కన అనిపిస్తుంది సార్.
మంచిగా టేస్ట్ రుమాల్ రోడ్ ఎట్లుంది సప్పగా ఉందా పోదలే కట్టబెట్టి నూకుతా టేస్ట్ నాకేమో ఊర్లో వస్తున్నాయి మంచిగా నీళ్ళదా తాగితే పోదు కావచ్చు ఇక పోతా నీళ్ళు తాగుతానే జల్ది పోతుంది తావు మెల్లగా తక్కువ వల్ల ఏముందా పేపర్ అది అగో కొరేకా పంది వీర కుమార వర్మ జై ధన్యవాదాలు నవ్వేకుడు సరణ పడతారు నవ్య కుర్రి మళ్ళీ జాగంత నాకే అవుతుంది ఇసుక పడదా ఓం పూరి గోధుమ పూరి అరే ఇది దేంతో చేస్తారా ఆవు పెండ తొక్కరుగా మొత్తం తొక్కుతారు కావచ్చు ఏ వద్దు తీరు అట్లా అనుకుని తిడతారా ఇంత తొక్కి పేసుకున్నా తింటా కొన్నిట్లలో విస్తారు కదరా పిండిని ఇక 2 నిమిషాలలో సగానికి ఎక్కువ తిన్నారా వాడు ఒరే అయ్యే పీకిందిరా ఒకటి ఇంత ఉంది ఇంకా 2 పీసులే ఉంది అంతే ఆపండి అరే వీనికి సీల్ అయ్యిర్రా ఆగుతలేడు అది తట్టుకుంటే మెల్లదేను కుమార్ తట్టుకుంటుంది కుమార్ మెల్లదేను ఎందుకంత లెక్క పెడుతున్నావారా యో లెక్కేస్తున్నాయో తుస్సు లెక్కేసారా మన చిన్న ఉన్నప్పుడు అన్నం తింటప్పుడు అది అమ్మ ముద్ద ఇది నాన్నది అది అన్నది లెక్కేస్తున్నాయో అయిపోయింది 9 నిమిషాలు అయింది చూపిస్తారు టైం ఏం చెప్తారు నీళ్ళవరా తట్టుకుంటాయి అమ్మ అగో అజ్జా నవ్య కుర్రా కక్కినా రోజు అవన్నీ ఒకసారి పీచుకుని వల్ల పెట్టుకోరా కాని 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 ఏదో ఛాలెంజ్ లా గెలిచి ఆ డోనట్ విసుకుతాడు కాని 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 కానీ నీతో నయ్యిద్ది స్వామి టైం పెట్టు ఇంకా 2 నిమిషాలు ఉందిరా కాని కాని 9 కానీకి అయ్యో 9 కానీ ఇంకా 2 నిమిషాలు ఉంది ఉంది ఇంకా టైం ఉంది మస్తు నేనం అవుతుందిరా కుమారు ఇంకా నిమిషంలో అప్పుడే అయిపోయింది చెప్పే టైం ఒకసారి కానీ నీళ్ళు అవరా మ్యాన్ హ్యాండిలింగ్ చేయొద్దు రే వాడు తినండి ఏమన్నా నేను జరిపిన మంచి వాడు ఆక్కున్నాడు కటా సార్ గైస్ టైం వచ్చేసి గింతైతే అవుతుంది మనోడు వచ్చేసి ఇంకా తినుడు మీదనే ఉన్నాడు వాడు అన్న టైంని ఎప్పుడో బీట్ అయిపోయింది రొట్టె తినకి తొందరగా అయిపోయింది 7:30 8:30 ఏమో అవుతుంది ఇప్పుడు 8:40 అవుతుందా 8:40 ఆరా ఓకే అయ్యో బరాబర్ నిండింది గైస్ మనవాడు కుమార్ గారు వచ్చేసి బరాబర్ టైం అంటే ఒక 2 సెకండ్లు ముందే తిన్నాడు 10 నిమిషాలకు ఒక 2 సెకండ్లు ముందే తిన్నాడు ఎట్లా అనిపించింది రా రే చూడరా చూడరా చేద్ది రే చేద్ది
మాటలు వస్తాయా బయటకు వస్తే కథమే క్విట్ వేసుడే నేను నీళ్ళు అవరా అట్లే పోతాయి సేమ్ పండుకోతి లెక్కనే ఉన్నాడు వీడు అట్ట తీసుకురారా అవి కూడా ఫస్ట్ అయితే దాకా జరిగిన ఛాలెంజ్ లా వచ్చేసి ఫస్ట్ వచ్చేసి అబ్బిగాడు అవుతున్నాడు, సెకండ్ ప్లేస్ లా కుమార్ గాడు ఉన్నాడు, నెక్స్ట్ కనకరాజు గారు అయితే పార్టిసిపేట్ అవుతాడు. గైస్ థర్డ్ ప్లేస్ లో కనకరాజు గారు అయితే పార్టిసిపేట్ అవుతుండు. అరే ఎన్ని నిమిషాలు తింటావురా? 11. నీతో అవుతుంది స్వామి, 10 నిమిషాల లోపు తిను. రెడీ 1 2 1 2 స్టార్ట్. మంచిగా పునుకుతుంటారు వీడు. ఈయన సైడ్ కుండే పంచి ప్లాన్ వేసింది ఎవరి దాకా ఏం చేసిండు చూడు. తేనా టేస్ట్ ఎట్లుంది? బాగుందా? బాగుంటుంది. నిజంగా బాగుందా? స్కెచ్ చేసారేమరా? నీకు ప్లాన్ వేసిండు. కింద ఏంద్రా సప్పుడు లేరు, ఎవరు మాట్లాడతలేడు. సైలెంట్ అయిపోయి నువ్వు సైలెంట్గా తింటుండేంద్రా? అరే సీపడ పోయినా మరి ఎలా? సీపడ పోయినా ఎలా పోయినారా? ఎటు గీడ ఐఎంఎల్ డిపో కాడ ఒక కుక్క చచ్చిపోయాడు చూసినావా? సేమ్ గట్లేం లేరు కదా. అయ్యా అయిపోతుంది అవి. అయిపోతుందా? టేస్ట్ వచ్చేసి ఎట్లుంది? మండుతుంది. అంత స్పైసీగా ఉందా? ఘాటు అమ్మో. అయ్యే కొరియాండర్ పౌడర్ అల్లి పిచ్చుకొచ్చిన మాత్రం ఉండాలి మరి, లేకపోతే కష్టమే. వాటర్ నీకు విషయానా? అవరా నువ్వు కూడా పెట్టుకుంటావు అవరోటి షాప్ పెట్టుకుంటావా? కరిసిపోయింట్ పెట్టుకో, లేకపోతే మళ్ళీ ట్రోల్ చేస్తారు నేను. మన షాప్ ఉన్నాడు ఇంకేంది కాదు ట్రోల్ చేస్తారు మళ్ళీ నిన్ను. దేనికైనా ట్రోల్ చేస్తే ఫేమస్ అవుతాడు. మధ్య ఫేమస్ అవుతాడు. మనోడికి వచ్చేసి నత్తుంటది అనడానికి జస్ట్ ఫర్ ఫన్, మనకి నథింగ్ లేదు అట్లా. అసలైన తిండిపోతు నువ్వురా. పస తింటాడా? మొన్నట్లే కదా నవీన ఐడి పీక్తాడా ఎంత? మరి మొన్న రీసెంట్ గా జరిగిన ఒకటి ఏంది పఫ్ ఛాలెంజ్, పఫ్ ఛాలెంజ్ ఒక పఫ్ పెట్టుకున్నాడు ఒకటేసారి అన్నాడు అంతే, మొత్తం బయట పడది. అరే వీడు రొట్టె పెట్టుకోగానే కథం నవీర్రా స్ప్రే చేస్తాడు, కెమెరా మీద ఇంత పడుతుంది, కెమెరా త్వర పెట్టుకోరా. అరే కూర అయిపోయింది రా, ఏం లేదురా కూర. చిన్నగా వచ్చినాయి పిల్లి కొద్దులంతా. టైం వచ్చేసి ఎంత ఉంది బాగా? టైం మేక గోట్స్ బాగా టైం ఎంత ఉంది? టైం అంతే ఉందిరా, టైం గింతే ఉందిరా. తోపారా? అయ్యా తోపురా వీడు. ఇప్పటి వరకు అయిన ఛాలెంజ్ లో తోపురా అన్నా, తోపన్నా నువ్వు. తినేం కాదు, ఇక నువ్వు ఛాలెంజ్ బీట్ చేస్తావురా. 6 నిమిషాలు కూడా కాలేదు. అరే అయ్యే మీకిందిరా, ఇంకా మెల్లగా తింటాడు. 6 నిమిషాలు అయింది బరాబర్ తిని. మన ఇంట్లో అట్లా పెద్ద పెద్ద గొత్త కాదురా, మీరు తినరు ఎక్కువ, వాడు తింటాడు ఎట్లా. ఏడా చిన్న మంచి మళ్ళీ మళ్ళీ తింటారు రే, మళ్ళీ నీకు చిన్న చెప్తారు ఇప్పుడు. 6:25 అక్కడ పెట్టావురా? ఒకేసారి పెడతాడు మొత్తం. కర్రీ అయిపోయి మొత్తం అయిపోయింది. ఎవరిని ఏం చేయడానికి రాదు. గైస్ థర్డ్ ప్లేస్ లో వచ్చేసి కనకరాజు గారు 6 నిమిషాల 36 సెకండ్లు అయితే కంప్లీట్ చేసిండు.
ఇప్పుడు జరిగిన ఛాలెంజ్లో ఫస్ట్ అంటే ఇక వీడియో ఉన్నాడు, సెకండ్ వచ్చేసి అబ్బి, థర్డ్ కుమార్ గాడు. వరల్డ్ రికార్డ్ బుక్ వరల్డ్ రికార్డ్ బుక్ చేయాలి. ఉన్నదిగా. అరే ఏమన్నా ఉన్నదా అరా ఛాలెంజ్ అట్లా? అసలుకి తిండి నేనే వేసిండ్రా రెండు. సో నెక్స్ట్ వచ్చేసి నేనే గాయస్. ఇక నేనైతే మీరు నేను తినే కంటే ముందే మీరైతే గెస్ చేయరు నేను ఎన్ని నిమిషాలు తింటాను అనుకుంటారా, అసలు తింటానా తిననా నాకే తెలియదు. ఒకవేళ మీరు వీడియో చూసేటప్పుడు ఫస్టే కామెంట్ చేయరు, ఆ తర్వాత చూడరు. ఇక గైస్ 4th ప్లేస్లో వచ్చేసి నేనైతే పార్టిసిపేట్ చేస్తున్నా. 3, 2, 1 స్టార్ట్. ఎంతసేపు అలా తింటా అనుకుంటారు? నేను మీ లెక్క కాదు రా, కొంచెం లేట్గా తింటా. లేట్గా 15 నిమిషాలు అంతే. అక్కడ సుంచుడే పెద్ద సుంచుంటా అమ్మా కారం అవుతుందా మనం ఇప్పుడే మంటుంది. కొత్త కొత్త ఆడుతుందా స్పీడ్ నాకు మాకు పడుతుంది. మామిడి చూస్తే ఎట్లున్నాడు దంచి పడితే 5 నిమిషాలు వేసింటాడు. వాళ్ళు నిజమే అనుకుంటారు. ఇక అది దొక్కలేదేం రా. పెద్ద బుక్కలు పెద్ద బుక్కలు పెట్టు అయిపోతుంది 5 నిమిషాల్లో. నీళ్ళు కూడా మధ్య మధ్యలో కట్టుకుంటే సాపుగా పోతున్నాయి నీళ్ళు కూడా ఫిల్టర్ నీళ్ళు కూల్ చేసి ఉంటా. స్పీడ్ తింటుడు. ఛాలెంజ్ 5 నిమిషాల్లో తింటాడు. 5 నిమిషాలు వస్తున్నావు 5 నిమిషాలు తింటా ఉంటాడు. ఇంకేది ఏం వెళ్ళది. ఇంకొక మహానుభావుడు ఉన్నాడు 15 నిమిషాలు పడుతుంది బరాబర్. ఇది మిల్లి మేకరేనా అసలు ఇది? చూడు అది వేరే మిల్లి మేకర్ తిన కావు కాదురా మిల్మిక్క ఆపినాం తిన కావు. మిల్మిక్క పెళ్ళి చిట్టు అట్లా నువ్వు అనుకుంటా కుక్క చచ్చిపోయిందా కదా అదే ఇప్పుడు రైస్ మిల్ కాడ అడగలేదు అల్లిని తిల్లిని తీసుకొచ్చిన మనం మటన్ ముక్క ఉన్నట్టున్నది. ఒకటి అయిపోయిందా? ఒక రోటీ అయిపోయింది ఆల్రెడీ. చెప్తున్నా 5 నిమిషాలు కంప్లీట్ అవుతాడని. చేయడు కాదురా అయిపోయింది చేస్తాడు ఆల్రెడీ 5 నిమిషాలు. ఫస్ట్ రోడ్ ఒకటే స్పీడ్ పోతుంది. ఒక రోడ్ అయిపోయింది. ఫస్ట్ మిల్మికలు నువ్వు మంచి చెప్తున్నావు. మన కుమార్ అయితే మిల్మిల్కి లేదు కదా నన్ను మంచిగా నమ్ముతుండు. నాకు ఆలుతుంది మొద్దు పంజర మెసిలాడు. ఆయన మెలుచుకుంటూ ఆయన తింటుండు, మీరు మెదులుకుంటా మీరు తింటున్నావు. అవరా ఇటు తింటున్నావు. ఎంత టైం అయింది? అయింది 7 నిమిషాలు. 2 నిమిషాల్లో ఒక రోడ్డు మొత్తం తిన్నాడు. 2 నిమిషాలల్లా 2 నిమిషాలు అంటే ఈ పాటి చూస్తే కాక మంచిగా 4 నిమిషాలు. 4 నిమిషాలు ఒకటి కూరకు మంచిగా తింటాడు కాక. 2 నిమిషాల 5 సెకండ్. చూసారా ఫ్రెండ్స్ చింపేస్తాడు. మన లీక్ ఇస్తాడు. అదో టెక్నిక్ చూడు. గిజు పెట్టు. అది షవర్మా అనుకుంటున్నా. రూమాలోడి మెల్లది నువ్వు తట్టుకోగల. పెద్ద బొక్క పెట్టాడు. ఇగో నీళ్ళు తాగు కుక్క పడుతుంది. ఇగో 5 నిమిషాలు ఉంది మస్తు. 5 నిమిషాలు కంప్లీట్ చేస్తాడు. కుక్క పడుతుంది. ఇగో అరే నేను పిక్ మర్చిపోయాను. ఇప్పుడు చెప్తుండే. ఇగో నీళ్ళు తాగమని నీళ్ళు తాగు కొద్దిగా. కుక్క పడుతుంది తాగురా. నీళ్ళు తాగు. ఫోన్ చేయకూడదు అట్లా మాట్లాడరా మాట్లాడా బాబు. టేస్ట్ ఎట్లుంది? టేస్ట్ ఎట్లుంది? టేస్ట్ కూడా చెప్తాడు. అయిపోయింది రా ఇంకా కథం చేసాడు. 3 నిమిషాలు అవుతుంది. 3 నిమిషాలు అవుతుందా? 4 నిమిషాలు అయితే రావచ్చు. మనం గంటకన్నా టైం తీసుకున్నాం. అబ్బా ఎవరో దాని అంటున్నారా? మాకు చిన్నవి వచ్చినాయి అసలు. మీకు మాకు పెద్దవి వచ్చినాయి, మీకు చిన్నవి వచ్చినాయి. మనోడు మిల్లిమేకల కూర కూడా వడిచేసాడు. మొత్తం రోటి పట్టుబడినట్టు ఇచ్చి పెడతాడు. ఇక చెప్పినా 5 నిమిషాలు తినడం తిన్నాడు. 5 నిమిషాలు కంప్లీట్.
కానీ మేము తిన్నప్పుడు కర్రీ మిలిగింది మరి. మీరు టెక్నిక్తో తినలే. మనకి పోతలే గీటి ఎప్పుడు పోతలే 8 నిమిషాలు అయిపోయింది ఇక్కడ పైపు ఉంది అనుకో. 9 35 36 37 38 ఒక్క వచ్చిన ఒకసారి ఓ లీలావు టైం అయిపోతుంది. టైం ఇప్పుడు 9:45 15 సెకండ్లు ఉంది. నీళ్ళు తాగదు, నీళ్ళు తాగి తిను. తిక్కబడుతుంది. అప్పటి నుంచి అయిపోతుంది అనుకున్నాను టైము. నీళ్ళు తాగి తినరా రే. ఇంకేమి ఉన్నాయి అవి తింటేనే అయిపోతుంది. ఇంకేడున్నాయి. రైట్ టైం కంప్లీట్ అయింది. మొత్తం తినలే. కుమారు ఇట్లే ఉన్నాయి ప్లేట్ల. కర్రీ కూడా మొత్తం తినాలన్నారు. ఇదేంది అయిపోయింది టైము. అబ్బా ఏమైంది మండుతున్నట్టు ఏమైంది 5 నిమిషాలు ఎటు పోయింది 6 నిమిషాలు ఎటు పోయింది? ఏడ లేట్ అయిందిరా బాగా. కర్రీ కానీ లేట్ అయింది. కాదు కర్రీ లాస్ట్ సెకండ్ తెచ్చింది. పరోటా 10 వర్షం చూడు, రోటి వర్షం చూడు. మోమోస్ వేసిండు. మోమోస్ తెగిపోయింది. రోడ్డు వరిసి ముళ్ళ కట్టి కుమార్ చెప్పినట్టు కట్టమని ఏమో ఏదైంది కానీ ఇంకా 4th ప్లేస్లో వచ్చేసి నేను ఓడిపోయాడు. 10 నిమిషాలలో తినలే. ఎక్కువనే అయింది. ఇక తింటే ఏముంది ఇంకో 10-20 సెకండ్లు ఎక్కువ అంతే. ఇప్పుడు జరిగిన దాంట్లో చిన్న ఫస్ట్, సెకండ్ నేను, థర్డ్ కుమార్, ఫోర్త్ నువ్వు. ఇంకిద్దరు జింగిడియాలు ఉన్నారు. వాళ్ళు తిన్నదాన్ని బట్టి నేను లాస్ట్ ఫస్ట్ అయిపోయింది కథం. గైస్ 5th ప్లేస్లో వచ్చేసి నందుగాడు అయితే పార్టిసిపేట్ అవుతుండు. వానికన్నా ముందు నేను పార్టిసిపేట్ అయినా కదా. దమ్ము అయింది. అబ్బో ఆగమామైంది. జరుగుంటే కక్కలేదు. కక్కినా కక్కపోయినా ఓడిపోయినా ఖచ్చితంగా. ఇప్పుడు ఎన్ని నిమిషాలు తింటావురా? బరాబర్ ఇంకా 10 నిమిషాలు ఎక్కువ పెట్టకపోయినావు. ఎందుకు కాదు 10 నిమిషాలు ఏడవుతుంది కాకపోతే లాస్ట్ అయ్యా నువ్వు గట్టిగా గవర్న మరి తెలియదు. ఫస్ట్ తెచ్చుకొని ఉంటుంది. 1 2 3 స్టార్ట్ అయింది. తిను బగ్గా నూనె వస్తుందిరా. ఇదోట మళ్ళా తిను రానే వస్తలేదు. ఏడ తినమంట చెప్పు. రమ్మంటే అది ఎందుకు వస్తుందిరా? రాదు. 10 నిమిషాల లోపు తింటే ఫస్ట్ రా, లేకపోతే లాస్ట్ వస్తావు. నిమిషం కూడా పడుతుంది. ఇప్పుడు గస్ ఈ ఛాలెంజ్ మీద మంచి రెస్పాన్స్ వచ్చిందనుకో ఇంకా డిఫరెంట్ వీడియోలు కూడా వేద్దాము. ఈ వీడియో మీద రివెంజ్ ఛాలెంజ్ పెడదామా వద్దా కామెంట్ అయితే వేయండి. మీరు ఏ రివెంజ్ ఛాలెంజ్ అయితే సజెస్ట్ చేస్తారో అదే ఏనికైతే ట్రై చేస్తాం. ఓడిపోతాను. ఎట్లా ఓడిపోయినా నేనే ఉంటా రివెంజ్ ఛాలెంజ్. ఇద్దరం. నువ్వు కూడా ఉంటావారా? మరి నేను వాడు తింటారా? నువ్వు తింటావు. నేను నేను వాడు నిమిషంలో ముక్కి అని కూడా తింటాను. పట్రా నీకు టైం ఎందుకు చూపి ఎవరు చూడు చూసుకుంటా నేను చూసుకుంటే 10 నిమిషాలు కంప్లీట్ 10 నిమిషాలు తినాలి.
ఇట్లా తింటున్నావు. ఇంకా లాస్ట్ వచ్చినాక దెబ్బ తింటుంది. నేనైతే కష్టమని చెప్పాలి. గైస్ ఒకవేళ ఈ వీడియో మీద మంచి రెస్పాన్స్ వచ్చిందనుకో మనమే చికెన్ ఏమంటారు చికెన్ కర్రీ వండుకొని రైస్ కూడా చికెన్ రైస్ తిందామా? చికెన్ మళ్ళీ సపరేట్ రైస్. అబ్బా చికెన్ ఉంది కథ. నెక్స్ట్ ఛాలెంజ్ ఏం చేద్దామంటే చికెన్ మనమే ప్రిపేర్ చేసుకుందాం, దాంట్లోకి రైస్ ఒక చిన్నది 20 రూపీస్ థమ్స్అప్ బాటిల్ కంప్లీట్ చేయాలి. ఒకవేళ ఈ వీడియో మీద మంచి రెస్పాన్స్ వచ్చిందనుకో నెక్స్ట్ అదే ఛాలెంజ్ చేద్దాం మనం. ఏ తినొచ్చు ఆటో రాదు చూద్దాం, మస్తు ఇబ్బంది. చూద్దాం ఎట్లేమన్నా అవుతుందేమో. చూస్తే మొత్తం ఉన్నాయి ఇవన్నీ తినాలి ఇప్పుడు. అయిపోయింది ఆల్మోస్ట్ దగ్గర వచ్చింది. గైస్ 5th ప్లేస్లో వచ్చేసి నందవాడు వచ్చేసి 8:53 సెకండ్స్లో అయితే తిన్నాడు. ఇప్పుడు ఇంతవరకు జరిగిన ఛాలెంజ్లో సెకండ్ వీడే ఉన్నాడు. ఎంత అన్నావు? 20 నిమిషాలు అన్నావు. మోసం చేసినావు రే నువ్వు. మోసం చేసినావు. అవి అట్లా అనిపించింది కానీ తెలియను. టేస్ట్ చెప్పలేను. మంచిగా ఉంది కానీ మిరపకాయలు బాగా చేసిండు. స్పైసీ లేపించి వండిపించి వచ్చిన నేను. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వింది చేద్దామా? ఎప్పుడు లాస్ట్ అన్నారా నువ్వు? ఎప్పుడు ఫస్ట్ రావా? చూద్దాం. ఏ టైసన్ గాడు ఏ ఛాలెంజ్ అయినా ఫస్ట్ రాడు, వాడు లాస్ట్ పోతాడు. లాస్ట్ టైసన్ గాడు. సరే గట్టిగా ట్రై చేద్దాం. లాస్ట్ ప్లేస్ లో వచ్చేసి టైసన్ గాడు అయితే పార్టిసిపేట్ చేస్తుండు. అరే 2 నిమిషాలు తింటావురా? 3 నిమిషాలు 7 అంటావు కదా? 7 అను బట్ నవ్వకు. 1 2 3 స్టార్ట్. అయితే స్టార్ట్ నీకు సావే ఇక. అబ్బా ఇడిచిండ్రా ఇడిచిండు. అతి కష్టం మీద దస్తి జ్వరవంతో ఉంది. అరే టిష్యూ పెద్ద ఇష్యూ రా. సింపుల్ గా తింటుడు. రిచ్ కిడ్స్ ఉంటుంది. రిచ్ కిడ్స్ టిష్యూ అది. నవ్వే గురుది. నేనండి గోడ చెట్టదవనండి. హాయ్ అండి, నేనండి పాండ్ల బజార్. టేస్ట్ ఎట్లుంది తెలుసా? గడి సెట్ ఏదో అండి వీడు. చూడు 2 నిమిషాలు అయిపోతే మొత్తం ఇసురు పాడేస్తారండి. ఇస్తారా గిట్ అంటాడు. చింపుతాండ్రు. బాగానే అలవాటు ఉందిరా నీకు చింపుట్లో. చింపేస్తాడు రా. అగో జుర్రుతుండు. నవ్వుతలేడు కదా? పన్ను బయట పెట్టిండ్రు. నవ్వి అన్నారు. అరే వీడు తినే చూస్తుంటే మన పెద్ద ఎట్లా తింటో సేమ్ ఇట్టు సేమ్. ఆగాడు అయ్యపోయి గ్రేట్ రా నువ్వు. అరే చెప్పినావారా? ఫోన్ చేసావా? అర్థమా చేసావా? ఇన్నే తింటాయా నేను సట్టుగా కాదు. 2 రోజుల కూలి ఇన్నే తిగా 2 రోజులు బియ్యం పెట్టాక అని చెప్పేసి అని తింటుండే ఇక.
అగో అగో లోపల గడి ముక్కలు గడపడ దేరటి అయిపోయిందిరా. నీళ్ళు తాగరా మొత్తం నీళ్ళు తాగాలి ముందుగా. అయ్యా రికార్డు 5 నిమిషాలు కింది శ్రీకాడు కొట్టరు ఇక. ఈ ఓల్డెంటర్కి ముక్కలు తినేసిన ఇదోటి 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 ఏలెత్తిరా. ఫస్ట్ ప్లేస్ రా గైస్. ఇప్పటిదాకా జరిగిన మొత్తం ఛాలెంజ్లా ఫస్ట్ ప్లేస్లా టైసన్ గాడు వచ్చిండు. ఇంతకుముందు ఛాలెంజ్ చేసినప్పుడు నవ్వుట్లా అలా ఇలా వేయండు. వీడు ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చెప్పిండు నేను నవ్వుతా కావచ్చు అని. బట్ నవ్వకుండా వాడు సీరియస్గా తిన్నాడు. 6 నిమిషాల 38 సెకండ్లు అయితే తిన్నాడు ఫస్ట్ ప్లేస్లా. అరే దీనికి కారణం ఏందిరా? తినలేదురా గట్నే సేమ్ నేను చెప్పలేదు ఇంతకుముందు పోల్చిన కదా మా పెద్ద అవుతోని సేమ్ మీరు అట్నే తిన్నాడు. సో ఫైనల్గా గైస్ ఈరోజు వచ్చేసి మన రుమాల్ రోడ్ ఎయిటింగ్ ఛాలెంజ్ వచ్చేసి కంప్లీట్ అయితే అయింది. ఈ ఛాలెంజ్లో ఫస్ట్ వచ్చేసి టైసన్ గాడు అయితే అయిండు. నెక్స్ట్ కనకరాజు గాడు, థర్డ్ వచ్చేసి మన కెమెరా పట్టుకున్న నందుగాడు, ఫోర్త్ వచ్చి అబ్బి, 5th ప్లేస్లో వీడున్నాడు, లాస్ట్ ప్లేస్లో నేను. ఈ యాజ్డీజ్ ఇక ప్రతి ఛాలెంజ్లో నేనే లాస్ట్ వస్తున్నా. బట్ అది ఏందో నేను ఎంత తిందామని ట్రై చేసినా అదైతే అవుతలేదు. నేను ఇంతకుముందు చెప్పినా కదా రివెంజ్ ఛాలెంజ్ చేద్దామా వద్దా అని, అదైతే కామెంట్ అయితే వేయండి. సో వీడియో చాలా అంటే చాలా క్రేజీగా అయితే వచ్చింది. ఇంకా మీరు వీడియోని లైక్ అయిపోతే ఛానల్ లైక్ అయితే వేసుకోండి. ఛానల్లో మీరు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. మరొక కొత్త బ్లాగ్లా లేదా కొత్త వీడియో అయితే కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. నెక్స్ట్ ఏం వీడియో చేద్దాం, ఎలాంటి ఎయిటింగ్ ఛాలెంజ్ చేద్దామో కామెంట్ అయితే వేయండి.